మైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనాన్ని చదువుతున్నాను. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు చాలా రకాల భారాలు మోస్తూ ఉన్నారు. అందుకని ప్రభువారు సమస్త మానవాళికి ఇస్తున్న పిలుపు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని పిలుస్తున్నారు. మనం మోస్తున్న భారాలు చాలా కష్టంగాను భారంగాను ఉన్నాయి. ఇవి మన భుజాల మీద ఉన్నంతసేపు మనల్ని నలగొడతాయి. వాటిని దేవుని మీద వేస్తే అప్పుడు దేవుడు వాటిని తీసుకుని మనకి హాయిని, విశ్రాంతిని ఇస్తారు. ఒకవేళ భారం మోయడానికి ప్రభువే నిన్ను పిలిస్తే అందుకు కావలసిన శక్తి కూడా ఇస్తారు. ప్రభువే నిన్ను ఎత్తుకుని నడిపిస్తారు. నీకు ఉన్న భారం నీకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. నీకున్న భారం నిన్ను క్రిందకు వంచుతుంటే ఆ విషయాన్ని నువ్వు ప్రభువారికి అప్పగిస్తే నీవు చక్కగా నిటారుగా నిలిచేటట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం పడిపోతాం అనే భయం మనకు వస్తుంది. అయితే ప్రభువారి ఎదుట మనం నీతిమంతులుగా ఉండేటట్లు చూసుకోవాలి. ఆయన మనం పడిపోకుండా చూస్తాడు. నీ శ్రమలో నీవు ఒంటరి వాడివి అని భయపడొద్దు. ఆయన ఉన్నాడు. నీ బలహీనమైన భుజముల పైన మరలా భయంకరమైన బాధలు మోయవలసి వస్తుందా? ప్రభువుతో నీ బాధలు చెప్పు. ఆయనకి నీ బాధలను భారాలను అప్పగించు. అప్పుడు నీవు నీ బాధలకు నలిగిపోవలసిన అవసరం లేదు సుమా. నీ భారమంతటినీ సంపూర్తిగా ఆయనకు అప్పగించి ఆ బాధలు మరిచిపో. ఆయనే నీకు సహాయం చేసి నీకు విశ్రాంతిని ఇస్తాడు. ఈ భారాలు మనలను కొన్నిసార్లు పాపములో కూడా నెట్టివేస్తాయి. మోగా చెవిటి దయ్యము పట్టిన వ్యక్తి యొక్క తండ్రి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమంటే నేను నమ్మగలిగేటట్లుగా నీవే నాకు సహాయం చెయ్యని అంటే అపనమ్మకం కలగకుండా నీవే సహాయం చేయమని అవిశ్వాసం విషయంలో ఆయన మీదే భారం వేశాడు. మనము కూడా దావీదులాగా, ఈ తండ్రిలాగా మన భారాలు, మన భయాలు, మన బాధలు ఆయన మీద వేసి మన పరిస్థితిని మనం ఆయనకి చెప్పుకొని ఆయన మనకు సహాయం చేస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మా భారాలు, మా బాధలు మేము మీతో చెప్పుకొని, మా పరిస్థితి అంతా మీతో చెప్పుకున్నప్పుడు మీరు మా బాధలను, మా భారాల నుంచి విడిపించి సహాయం చేయగలిగిన వాడుగా
మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మాకంటే ముందుగా నడిచిన వారు ఏ విధంగా తమ భారాలు బాధలు మీకు చెప్పుకుని మీ మీద వేశారో మేము అదే జీవితాన్ని కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి. వాక్యం మీద మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వారు కూడా వారి భారాలు బాధలు మీకు చెప్పుకుని మీ మీద వేసి వాటిలో విశ్రాంతి మీ చేత విడుదల పొందుకునే బాధ్యత ఇవ్వండి. మీ సహాయాన్ని పొందుకునే కృపనివ్వండి. వీరు కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహము కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇవ్వమని, వీరికి కలిగినంతటిని దీవించి వీరికున్న అవసరతలన్నింటిలో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.